మీ పేరమ్మా? నా పేరు రజని అండి. ఏం చేస్తారమ్మా? నేను మన కాంగ్రెస్లో సోషల్ వర్క్ చేస్తున్నాను. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు మీరు కాబట్టి ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఏంటి పరిస్థితి? నవీన్ యాదవ్ అన్నదే ఉందండి. నవీన్ యాదవ్ అన్న. ఓకే. ఎందుకు నవీన్ యాదవ్ గారు ఎందుకు గెలవాలి అసలు ఏంటి? ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోది వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళతోనే కలిసి సొసైటీలో ఒక సాదాసీదా మనుషుల్లాగా మెదులుతారు. వాళ్ళ కష్టం వచ్చి వెళ్ళినా కానీ వాళ్ళకి హెల్పింగ్ నేచరు, వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కాబట్టి పక్క నవీన్ యాదవ్ అన్న చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్ కనుక గెలిస్తే జూబ్లీహిల్స్ మొత్తం కూడా రౌడీ షీట్లకు అడ్డగా మారుతుంది, గూండాలు విచ్చలబెడతాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కేటీఆర్. ఎట్లా చూస్తారు? నిజమైన గుండాలను వెతికి మీ పార్టీలో చేర్చుకుంటున్నారండి మీరే. నిన్నమ్మన్న చూసినా మీరు ఎవరికి అండగా కొప్పిండ్రు? అతని పైన సల్మాన్ అన్న పైన 25 కేసులు ఉన్నాయి. మీరు వెతికి మీరు కావాలని తెచ్చుకుంటున్నారు గుండాలని. నవీన్ యాదవ్ రౌడీలు కాదు, గుండా కాదు, ప్రజలలో ఉండే ప్రజల మనిషి. గుండాలు మీ కుటుంబంలో ఉన్నారు, మీ బీఆర్ఎస్ కుటుంబంలో ఉన్నారు. నువ్వు మాట్లాడతావు గుండా మాట్లాడినట్టు మాటలు, నువ్వు రౌడీలాగా మాట్లాడతావు, ఒక మినిస్టర్ లెవెల్ దాటి నువ్వు మాట్లాడతావు. అవి మీకు వర్తిస్తాయి, మా కాంగ్రెస్ వాళ్ళ లేరు. అంటే నయీంని ఎదిరించాము, శ్రీశైలం ఎంత, శ్రీశైలం కొడుకు ఎంత అన్నట్టు మాట్లాడుతుంది. నయీంని ఎదిరించామంటే మీకు నయీంకు లావాదేవీలు ఉన్నాయి. ఆ విషయంలో ఏదైనా జరిగిండొచ్చుగా. శ్రీశైలం యాదవ్కు నవీన్ దీనికి చాలా తేడా ఉన్నది. అది మీ వ్యాపారం ప్రకారంగా, ఇది రాజకీయం, ప్రజల సేవ. దానికి పొంతన ఎక్కడుంది? అంటే కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లకి ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మీరు గెలవలేరు కాబట్టి మీ ఉనికి చాటుకోవడానికి మీ నాన్న మాటలు చెప్పినా కదా ఇంతకుముందు. నిజంగా రౌడీలు, స్మగ్లింగ్లు, ఫోన్ ట్రాపింగ్లు, కారేజ్, ఇవన్నీ లిక్కర్ దందాలు అవన్నీ మీ పార్టీలో జరుగుతాయి. మీ దగ్గర ఉన్నారు, కనపడిన రౌడీలు మీ దగ్గర ఉన్నారు. ప్రజలను న్యాయం కోసం ఎదిరించినంత మాత్రం వాళ్ళు రౌడీలు అవుతారా? కారు కదా. ప్రజల కోసం కొట్లనంత మాత్రం రౌడీలు అవుతారా? మీరు కూడా యుద్ధమం చేసిండ్రే, మరి మీరు రౌడీలా కారు కదా. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? పథకాలు ఎట్లా ఉన్నాయి? నిజంగా వస్తున్నాయా లేవా? ఏం చెప్తారు? ఇక సార్ వాళ్ళు 120 నెలలు పాలించిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ వాళ్ళ ఇచ్చిన హామీలు, నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగాలని అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, అందులో ఏవి చేయలేదు. దళిత సీఎం అని అన్నారు. కనీసం ప్రాణాలు వదిలిన తెలంగాణ యుద్ధంలో ప్రాణాలు వదిలిన కుటుంబాలను కూడా మీరు పట్టించుకోలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలలల్లా ఉచిత బస్సు, ఉచిత కరెంటు, మళ్ళంటే సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డులు రిలీజ్ చేసిండ్రు, కొత్త ఉద్యోగాలు రిలీజ్ చేసిండ్రు. ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్జెండర్స్, వీళ్ళని కనీసం మీరు కూడా బయట చూస్తున్నారు. మన పక్క నుంచి వెళ్తే ఇట్లా అంటాం, మనం వాళ్ళ నీడని తట్టుకోలేము. అలాంటి వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక హోదా కలిగించి వాళ్ళకు ఒక గౌరవాన్ని ఇచ్చిండు రేవంత్ అన్న. ఇట్లాంటివి చాలా చేసిండు, తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసిండు. ఓకే. తులం బంగారం వచ్చిందా ఎవరికైనా అంటే ఏం చెప్తారు? తులం బంగారం వచ్చింది. నారాయణఖేడ్ ఏరియాలో ఒక పల్లెటూళ్ళల్లో వస్తే వాళ్ళకు బీఆర్ఎస్లో చేరితేనే ఇస్తామని ఆపితే మళ్ళీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు దాని ఇన్వాల్వ్ అయి ఇప్పించిండు. వచ్చిందా తులం బంగారం? వచ్చింది కనుక్కోండి. నారాయణఖేడ్ ఏరియాలో వచ్చింది ఒకరికి. పెట్టుకున్న వాళ్ళకు ఇగో చూడండి, బడ్జెట్ విషయం మీ అందరు తెలిసిందే. మీరు కావాలని తెలిసి కూడా అక్కడ లేకుండా చేసింది మీరే, మళ్ళీ లేదని చెప్తుంది మీరే. ఇప్పుడు 2500 ఇస్తామన్నారు, అదైనా వచ్చిందా? ఇస్తారు, టైం ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు అది కూడా చేయరని గ్యారంటీ ఏముంది? స్కూటీలు ఇచ్చారా? అది కూడా ఇస్తారు, టైం ఉంది కదా. ఇంకా మీరు 10 ఏళ్ళు చేసిండ్రు, మీరు 10 ఏళ్ళలో మీరు చిన్నవి చేయలేకపోయినరు. మరి ఇప్పుడు చేసుకుంటూ ఒక్కొక్కటి వస్తున్నాడు కదా. మిగతాది కూడా చేసే టైం ఉంది కదా. మరి మీకేమో 10 ఏళ్ళు కావాలి, మాకు 20 నెలలకే మాకు ప్రాణం మీద కూర్చుంటారా? ఒకటి చేసుకుంటే కూర్చుంటారు కదా. మొత్తం అయితే మీలా గద్దెనెక్కి స్వలాభాలకైతే యూజ్ చేసుకుంటలేదు కదా. స్కూటీలు ఇచ్చారా? పోనీ ఇస్తారు, ఇచ్చినవరు అని చెప్తలేను. ఇస్తారనే నమ్మకం ఉంది, ఇంకా టైం ఉంది. ఇస్తారనే నమ్మకం ఉంది, టైం ఉంది. ఇందిరా మిల్లులు ఇచ్చారా? ఇచ్చిండ్రు, వచ్చినాయి. మీ పార్టీ వాళ్ళకే కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చి మీరు మీ పార్టీలలో మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. బీఆర్ఎస్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏడ్చుకుంటూ చెప్పిండ్రు, బీఆర్ఎస్లో 10 ఏళ్ళు తిరిగినా మమ్మల్ని పట్టించుకోలేరు, కాంగ్రెస్లోకి వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది అని. ఊళ్ళకి వెళ్ళి చూడండి, శరవేగంగా జరుగుతున్నాయి ఇళ్ళ పనులు. గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? వస్తున్నాయి. కరెంటు వస్తుంది. మీరు మీ హయా మళ్ళీ డబల్ బెడ్రూమ్లలో ఒక్కొక్కరికి 2 లక్షల కరెంటు బిల్లులు తీస్తున్నారు. మరి ఉచిత కరెంటు నెలకు 5,000 పక్కన పడుతున్నాయి కదా. ఉచిత బస్సు ఎందుకు కొట్టుకుంటారు లేడీస్ అన్నట్టు? అది మన తప్పు.
దాన్ని మనకు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం మనం చేసుకుంటున్నాం. దానికి ఎవరో చాపలేరు కదా, మన బుద్ధి తక్కువై మనం చేసుకుంటున్నది. కానీ మనం మంచికి ఇచ్చిండ్రు, కానీ దాన్ని కొంతమంది ఒక ఉద్యోగస్తులు ఇప్పుడు సిటీలోనే ఎగ్జాంపుల్, సిటీ అవుట్ సైడ్ వెళ్ళి కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నెలకు 10,000 సాలరీ వస్తాను, 3,000 బస్ ఛార్జీలు పోతున్నాయి. ఆ 3,000 మిగిలినాయి కదా వీళ్ళకి, ఆ 3,000తో ఒక చిట్టి వేసుకుంటున్నారు. కరెంట్ బిల్లు ఒక 500, గ్యాసు, ఇట్లా ఎన్ని జరుగుతున్నాయి. నిజంగా బీద వాళ్ళకైతే ఉపయోగంగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు మీరు మహిళ కాబట్టి, మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మహిళ కాబట్టి, ఆమె తిరుగుతూ ఉంది, కొంగు చాచి ఓట్లు అడుగుతా ఉన్న పరిస్థితి, 2 కూతురు కూడా తిరుగుతూ ఉన్నారు. మరి మహిళలు వాళ్ళ వైపు చూసే అవకాశం లేకపోలేదా? ఆమెకు ఎక్కడి వరకు అంటే పాపం భర్త చనిపోయిండు అనేంత వరకు మాత్రమే జాలి చూపించగలదు. జాలి వల్ల మన జీవితాలను పనంగా పెట్టలేం కదా మనం. సిట్టింగ్ ఎమ్మెల్యే కదండి. సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే వల్ల ఏం చేసిందో తెలుసు కదా, ఎంత మేము లబ్ధి పొందినామని లబ్ధిదారులకు తెలుసు కదా. ఆమె ఏ రోజు బయటకు రాలేదు, ఏ రోజు కొంగు చాచి ఓట్లు అడగలేదు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ఆ మీద అడుగుతుందని చెప్పేసి మన విలువైన ఓటు ఆమెకిచ్చి మన జీవితంలో చేతిలో పెట్టలేం కదా. సింపతి వల్ల అయ్యో పాపం అనగలుగుతాం కానీ మన జీవితం వల్ల చేతిలో పెట్టలేం కదా. ఎవరమైనా అంతే కదా. పాపం మన ఇంటి మీద కొడుకొస్తే 10 రూపాయలు దానం చేస్తామని ఆశరాశయం కదా. ఇది కూడా అంతే, సింపతి ఉంటుంది. కానీ 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ ఏ ఒక్క పని చేయలేదా? ఏ ఒక్క పని చేయలేడంటే ప్రజలు చెప్తానే ఉన్నారు. చూపిస్తే ఇప్పుడు మనం వెళ్తుంటే డ్రైనేజీలు చిన్న వర్షానికి ఎట్లా అవుతుంది. సినీ ప్రపంచం ఇక్కడ జూబ్లీహిల్స్లో సినీ ఇండస్ట్రీలు ఉంది, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని జరుగుతున్నాయి అక్కడ, అవన్నీ తెలిసినాయి కదా, ప్రజలకు తెలిసినాయి కదా. వాళ్ళు ఓటు ద్వారా రిజల్ట్ ఇస్తారు కదా. ఎంత మెజార్టీ వస్తుంది నవీన్ యాదవ్కి? 100% రావచ్చు మెజార్టీ, పక్కా. ఒకవేళ ఓడిపోతే? ఓడిపోడు. ఒకవేళ కర్మ అంటూ అదృష్టం పోయినా కానీ కాంగ్రెస్ మనిషిగా ప్రజల మనిషిగానే ఉంటాడు. సేవలు మాత్రం చేస్తాడు ఆయన. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివ్ నెరేషన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం లేకపోలేదా కాంగ్రెస్ పార్టీ మీద? మంచి ఉన్నప్పుడు చెడు పక్క కంపల్సరీ క్రియేట్ అవుతుంది. అది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అంటే బీఆర్ఎస్ పట్ల చెడు అనే వాళ్ళు ఎవరు లేరా? వైట్ పేపర్లే ఉన్నారా? లేదు కదా. మంచి ఉన్నది అన్నప్పుడు మంచి కంటే ఎక్కువ చెడు కంపల్సరీ అక్కడ చుట్టూ ఉంటుంది. దీపం వెళ్తురు చుట్టూ చీకటి ఉంటుంది. ఇది కూడా అంతే. అంటే మొన్న 23 ఎన్నికల్లో కూడా ఒక సీటు కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఏం చెప్తారు దానికి? ఒక అపోహ ఉండే బీఆర్ఎస్ అనేది ఆ సెంటిమెంట్తోనే వచ్చింది. ఆ సెంటిమెంట్ ఏందో వాళ్ళకి తెలిసింది. వద్దునా నాయన అనుకున్నారు. మాకు ముక్కు కోసిన ముందు మొగడం నయం అన్నట్టుగా ఎంత ఇదైనా మా కాంగ్రెస్ పార్టీ నయం అనుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. కేసీఆర్ నువ్వు రావాలి అన్నట్టు మాట్లాడుతురుగా. రమ్మని మరి మేము అడుగుతున్నదే కాక నువ్వు రా, ఏం జరుగుతున్నాయో చూడు. నీకు అపోజిషన్లో ఉన్న పొజిషన్ ఇచ్చినాం కదా, నువ్వు కూర్చో, నువ్వు ఎదురుగా కూర్చో, ఏం కావాలో నీ ప్రజలకు నువ్వు అడుగు, నీకు తెలిసిన సలహాలు చెప్పు. రేవంత్ అన్న ప్రజాముఖంగా అది సభాముఖంగా చెప్తున్నారు కదా, మనం ఎందుకు వస్తలేవు మరి అంటే రేవంత్ అన్న కరెక్ట్ చేస్తున్నాడని నీకు మనసు కూడా ఒప్పుకుంటుంది కదా. ఒప్పుకుంటుంది కాబట్టి నువ్వు బయటకు రావట్లేదు. నేనైనా గదే చేసాడు, ఆయనన్నా గదే చేస్తాను చేసుకొని అనుకుంటూ నూకుంటున్నాడు. నిజంగా అన్నేం జరుగుంటే రమ్మని బయటకు అడుగుమని మా తరఫున మేము ఆయన వెనక నిల్చుంటాం. తట్టుకోలేరేమో కేసీఆర్ బయటకు వస్తే. కేసీఆరే తట్టుకోకపోయి ఫామ్ హౌస్లో వండుకున్నారు బ్రదరు. కేసీఆర్ మేము తట్టుకోకపోవడం ఏంది? మా మనిషే కదా, తట్టుకోకపోవడానికి ఏముంది? 10 ఏళ్ళు తట్టుకోక పారిపోయినామా? పోలేం కదా. మేమే తట్టుకోలేకుండా చేసినాం కదా, కొత్త ఏముంది దాంట్లో? కేసీఆర్ గర్జిస్తే తట్టుకుంటారా? గర్జించమని అడుగుతున్నాము. గర్జించి చూడు, తట్టుకుంటామా లేదా మీకు తెలుస్తుంది. ఫస్ట్ గర్జించు, నువ్వు తట్టుకుంటామా తట్టుకోలేమా బాత్కి బాత్. ముందు నువ్వు గర్జించు, రా, నిలబడు, సవాలై. నువ్వు ఏదో పాడుకో, నేను ఇదే అది చేసి కలలు కంటే ఎట్లయితుంది? కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడా? కేసీఆర్ సీఎం అవుతాడు అని అంటే మీరు జోకులు వేస్తానని చెప్పలేను నాకు. కేసీఆర్ సీఎం అవుతాడంటే ఇప్పుడు ఓడిపోకుండే అసలు సీఎం అనేది ఫిక్స్ అంటే ఓడిపోకుండే. అయినా సార్లు తెలిసిపోయింది. కేసీఆర్ ఏదో అనుకున్నారు, ఏందో తెలిసిపోయింది.